గో కార్టింగ్ నాకు ఎప్పటినుంచో గో కార్టింగ్ చేద్దామని ఉండే. సో, ఫైనల్‌గా అది ఈరోజు హైదరాబాద్‌లో అలా సెట్ అయిందనమాట. చాలా థ్రిల్లింగ్‌గా, చాలా ఫన్నీగా, మంచిగా అడ్వెంచర్‌గా అనిపించింది నాకు. ఇంకోటేంటంటే నాతో పాటు ఈ ట్రాక్‌లో ఉన్న వాళ్ళంతా నాకన్నా చాలా చిన్నవాళ్ళనమాట. సో, వాళ్ళతో నేను కూడా ఒకడిలా కలిసిపోయి వాళ్ళతో మంచిగా నాకు చాలా ఫన్నీ మూమెంట్ అని చెప్పొచ్చు. అసలు నాకు అవుట్‌డోర్ గో కార్టింగ్ చేద్దామని అనుకున్నా. నాకు అవుట్‌డోర్ అంటే చాలా ఇష్టం అనమాట. బట్ ఇంక ఏదో ఒకటి నాకు నేను వెళ్ళిన అది కూడా అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు అనుకోలేదనమాట నేను. ఇది లొకేషన్ ఎక్కడ అంటే సెరా సిటీ మాల్. దీన్ని ఏఎన్‌బీ మాల్ కూడా అంటారనమాట. గచ్చిబౌలి నియర్ లొకేషను. సో, అక్కడికెళ్ళినప్పుడు నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపించింది. నేను అసలు షాక్. ఏంటి గో కార్టింగ్ ఈ బిల్డింగ్‌లో గో కార్టింగ్ ఏంటి అనుకున్నా. బట్ నాకు ఒక విషయంలో చెప్పాలంటే చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇది ఏంటంటే విండోర్ గో కార్టింగ్ కదా! ఇంకోటేంటంటే వెహికల్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉన్నాయన్నమాట. ఎంత స్మూత్ అంటే అసలు ఎందులో ఒకటి ఈ వెహికల్స్ ఇవి. మనం జస్ట్ అలా టచ్ చేస్తే చాలన్నమాట. అది ఒక రేంజ్‌లో పోతుందన్నమాట ముందుకి. అసలు నాకు స్పోర్ట్స్ కార్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో, నేను ఆ థ్రిల్ అనేది నేను చాలా ఈజీగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా థ్రిల్లింగ్ అనిపించింది రేస్ అనేది ప్రాపర్‌గా నాకు. ఇది కూడా ఎలా అంటే 5 ల్యాప్స్ అనమాట. అంటే 5 రౌండ్స్ ఉంటది. దీంట్లో చాలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో, నేను ఇదొక్కటే చూజ్ చేసుకున్నాను నేను. దానికి కూడా నాకు వర్త్ అని చెప్పొచ్చనమాట. పెట్టిన ప్రైస్‌కి బాగా ఎంజాయ్ చేశాను నేను. కాకపోతే ఇలాంటి ప్లేస్‌కెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ నార్మల్‌గా మీ గ్యాంగ్ తోటి ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఎలా ఉంటుందంటే హీట్ ఆఫ్ మూమెంట్ అనేది చాలా బాగుంటుందనమాట. అంతా మనోళ్ళే ఉంటారు కదా! మంచిగా మస్తు ఫన్ ఉంటుందనమాట. సో, నేను ఒక్కడినే వెళ్ళా. నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చాడు. సో, నాకు అలా